ఆలేరులో ఉన్న ఓ కమలం పువ్వు పార్టీ కార్యకర్త ఇంటికి పువ్వు పార్టీ పెద్ద ముత్తైదు ముఖం కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సారు పోయిండట. అసలు ఎవలా కమలం పువ్వు కార్యకర్త ఆయన ఇంటికే ప్రత్యేకంగా ఎందుకు పోయిండు? అసలు ముచ్చట ఏమై ఉంటదే బాలన్న అంటారా? ఆడికే దొలకపోయి మీకు కూడా మంచిగా చెప్తా పాండి. ఆలేరు పట్టణంలో కన్నకొడుకు పేరు మీద రాఘవ ఫౌండేషన్ పెట్టి 19 ఏళ్ల కోలే ప్రజలకు నిత్యం సాధనైన కాడికి సాయం చేస్తున్న పులిపలుపుల మహేష్ కన్నకొడుకు 10 దినాల కింద శేరియాల కాడ టక్కరయ్యి పానాలు పోయిన ముచ్చట తెలుసుకున్న కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సారు పనులని పక్కకు పెట్టి పరిగట్టుకొని మరి ఆలేరుకు పోయి పులిపలుపుల రాఘవ దినాలకు హాజరుపడ్డాడట. మొదలు రాఘవ పోడ్వ మీద పువ్వులు జల్లి టక్కరెట్లయిందని తండ్రి మహేష్తోని మాట్లాడిండట. అట్లనే చిన్నతనంలోనే రాఘవ యుగురంతోని అవయవ దానాలు చేయాలని మంచి ఆలోచన చేసిండు. అందుకు అయ్యవలైన మీరు కూడా ముందుకు వచ్చుడు చాలా మంచిగున్నది. కొడుకు చచ్చిపోయినన్న కొండంత బాధలు కూడా ఇంకొకలకు సాయం చేసే గొప్ప మనసుతోని మీ కుటుంబం ముంగడికొచ్చి అవయవ దానం చేస్తే సాటి మనసుల పానాలు నిలబెట్టినోళ్ళు అయినారని సక్కడి పని చేసిరు. ఆలేరు పట్టణానికే కాదు రాష్ట్రానికే ఓ తొవ్వ చూపెట్టినోళ్ళు అయ్యిండ్రని ఇట్లా ఇంట్లోకి పోయి మహేష్ ఫ్యామిలీతోని మంచి చెడ్డ మాట్లాడిండట. తలగోరి బట్టి తల్లిదండ్రి రుణం తీర్చుకుంటాడు అనుకుంటే కండ్ల ముంగటినే కన్న కొడుకు కడతేరి పోయిండని బాధపడకుండ్రి. ఎవరికి ఎట్లా రాసి పెట్టుంటే అట్లనే అవుతుంది. మీ మహేష్ ఆడికే హౌస్ అడుక్కొచ్చుకున్నట్టు ఉన్నాడు అన్నాడు. రందిపడకుండ్రి, మీరు ధైర్యంగా ఉండుర్రని ధైర్యం కూడా చెప్పి బయటకు వచ్చి ఇట్లనే ప్రజలకు సేవ చేయాలని అనుకొచ్చిండట. కానీ ప్రతి ఒక్కరు కూడా పులిపలుపుల మహేష్ కదా ముంగటికి వచ్చినట్టు ముంగటికి వచ్చి కిస్మత్ బాగలేక చచ్చిపోతే అవయవాలు అక్కెరకు వస్తాయి అనుకుంటే తీసుకోనరని ముందుగానే మహేష్ లెక్కనే చెప్పితే చచ్చిపోయినా సాటి మనుషుల రూపంలో బతికే ఉంటారు కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.